లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ బృందం దూకుడు పెంచింది. మరికొందరు కీలక వ్యక్తుల ప్రమేయంపై సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ టీం ఆరా తీస్తుంది. గత రాత్రి అరెస్ట్ చేసిన 4 నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని తిరుపతి కోర్టులో పిటిషన్లు వేసింది. దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై దర్యాప్తుకు సిట్టు బృందాన్ని నియమించారు. అయితే ఈ సిట్టు దర్యాప్తు సిబిఐ ఆధ్వర్యంలో జరగాలి అని వైసీపీ నేతలు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఒక సిట్టు బృందాన్ని నియమించారు. ఈ సిట్టు బృందం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించి నిన్న రాత్రి 4 అరెస్ట్ చేసింది. బోలేబాబా డైరీకి సంబంధించిన 2 డైరెక్టర్లు, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరల్ని గత రాత్రి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రధానంగా ఈ 4 ఈ రోజు తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి తిరుపతి కోర్టులో పిటిషన్లు వేయటమే కాకుండా 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలి, ఎందుకు వీళ్ళని తమ కస్టడీకి ఇవ్వాలి అనే అంశంపై కూడా ఆ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే వీళ్ళు తమ విచారణలో, ప్రాథమిక విచారణలో ఎటువంటి ఆధారాలు కూడా ఇవ్వలేదని, కానీ వీళ్ళ వద్ద చాలా కీలక ఆధారాలు ఉన్నాయని, వీళ్ళని విచారిస్తే కేసు దర్యాప్తులో మరింత పురోగతి వస్తుంది అని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు తదనంతర దర్యాప్తులో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే అంశంపై కూడా సిట్టు బృందం ఈ రోజు సమావేశమైంది. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయి అనే సమాచారం కూడా అందుతుంది. ఇప్పటికే సుమారు 10 మంది సిట్టు బృందం అదుపులో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. దీంతో పాటు ఏఆర్ డైరీని ముందు పెట్టి దీని వెనుక వైష్ణవి డైరీ ఉండి నెయ్యిని సరఫరా చేసిందని, ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం వెనుక కల్తీ జరిగింది అనేది సిట్టు బృందం ప్రధాన ఆరోపణగా ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సిట్టు బృందం ఇప్పటికే సేకరించింది. అయితే ఏఆర్ డైరీకి కర్ణాటకలో ఉన్న నంది డైరీ నాణ్యమైన నెయ్యి శ్రీవారి లడ్డూ తయారీకి పంపుతుంది అనే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఏఆర్ డైరీకి ఈ కాంట్రాక్ట్ ఇప్పించడం వెనుక గత టీటీడీ పాలక వర్గంలోని కొంతమంది కీలక వ్యక్తులు ఇందుకు దీని వెనక ఉన్నారు అనేది కూడా సిట్టు బృందానికి స్పష్టమైన సమాచారం అందింది. అందువల్ల ఇప్పుడు సిట్టు బృందం ఈ దిశగా దర్యాప్తు జరుపుతుంది. ఒకవేళ సిట్టు బృందానికి కీలక ఆధారాలు లభ్యమైతే మాత్రం ఎవరైతే ఆ పాలకవర్గంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని మనకి ఇప్పటికే సమాచారం అందింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.